अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम् ఎవరు సృష్టికర్తో ఎవరు ప్రళయకర్తో లోకముని ఎవరు సృష్టించారో ఎవరెందు లోకములు ఉన్నాయో లోకములు ఎవరి ఎందు పెరుగుతున్నాయో లోకములు ఎవరి ఎందు లయమైపోతున్నాయో ఎవరు అంతటా నిండి నిబిడీకృతమైపోయి ఉన్నాడో ఎవరి మాయ చేతి జగత్తుగా కనబడుతున్నదో అటువంటి వాళ్ళను రక్షించుగాక అని స్తోత్రం చేస్తోంది. ఏనుగు చేసిన ప్రార్థనకు 33 కోట్ల దేవతలు లేచి నిలబడ్డారట. మళ్ళీ చెప్తుంది ఏనుగు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంపుకు పెంచి కటి గవ్వల నేకాకృతి వెలుగునతనే సేవించు. చూడండి, ఈ పద్యం చాలా గొప్ప పద్యం. పొందగా అన్ని గొప్పవే. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంపుకు పెంచి కటి గవ్వల నెంపుడు నేకాకృతి వెలుగునతనే సేవించు అని ప్రార్థన చేస్తుంది. లేదా నువ్వు యాంత్రికంగా పూజ చేస్తున్నావు, నీకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు, భక్తి లేదు. ఆయన రాడు. ఆయన ఏం వెళ్ళిపోతాడంటే భక్తికి వెళ్ళిపోతాడు. శ్రీకృష్ణలో ఎన్ని రత్నాలు వజ్రాలు వైడూర్యాలు మాణిక్యాలు ఆత్మాలన్నీ వేసిన సత్యమాతలి. ఆయన దొంగ లేదు, తోగ లేదు. రుక్మిణీదేవి అలా తొలిదలా వేసింది. వెంటనే ఆయన తూగారు. అందువల్ల ఆయన ఇప్పుడు కూడా భక్తి వెళ్ళిపోతారు. గజేంద్రుడు ఇక్కడ ఇంత చెప్తున్నాడు కానీ అనుమానం లోపల ఆ అనుమానం ఉంటే పరమాత్మ అనుమానుడిని ఎందుకు రావడం చెప్పి కోరుకున్నారట. అప్పుడు గజేంద్రుడు మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు పరమాత్మని. చెప్తున్నాడు ఇప్పుడు లాభం